హలో అండి, వెల్కమ్ టు నవ్వే వర్మ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడైతే టైం అయితే 5:20 దాటుతా ఉందన్నమాట. కొంచెం ఫాస్ట్గా ఉంటారు టైం అయితే. మా ఇంట్లో తొందరగా లేస్తారనేసి పిల్లలు అయితే ఇంక పొద్దున్నే అయితే ఇంక పాలు అయితే పెట్టేస్తాను. ఈ రోజు నుంచి ఏంటంటే హాలిడేస్ అనమాట. హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంక అందుకోసం హాలిడేస్ స్టార్ట్ అయిపోయిన మరుసటి రోజు నుంచి అంటే ఫ్రైడేకి స్కూల్ అయిపోయింది. సాటర్డే నుంచి బ్యాడ్మింటన్ అయితే వెళ్తామని అనమాట. స్కూల్లోనే అడ్మిట్ చేసుకుంటారు. మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. వీళ్ళిద్దరూ వచ్చేసి బ్యాడ్మింటన్ తీసుకున్నారు. 6:30 నుంచి 8:30 వరకు. మనం 6:20 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. సర్లే అనేసి కొంచెం పాలు ఉంటే ఇంకా వచ్చేసి ఇంకా పెడతా ఉన్నా అనమాట. కాంచేసి పోదాం మళ్ళీ చెడిపోతాయి అనేసి కొంచెం ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓపెన్ చేస్తున్నాయి నిన్న లైట్గా. ఇంక అందుకోసం ఏమంటే కాంచేస్తాను, తాగుతారా అనేసి. తాగరు వీళ్ళు. ఇంకా కనీసం ఏదో ఒకటి కాఫీ పొడైనా లైట్గా పొద్దున్నే మరీ డల్గా లేకుండా ఉంటారు కదా అనుకుంటే వద్దులే అని అన్నారనమాట. సర్లే అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే పెరుగు ఉన్నది. ఇంకా పెరుగు తీసుకొచ్చి ఇంకా మజ్జిగన చేసేద్దాము. మజ్జిగ తాగేసిపోతే ఇంక వచ్చేంత వరకు చల్లగా ఉంటుంది కదా. ఏదన్నా అంత పొద్దున్నే తినలేరు వాళ్ళు. లేచేదే పాపం మామూలుగా స్కూల్ టైం అప్పుడే 5:30కి అట్లా లేసేవారు. ఇప్పుడు 5:10కి 5:15కి లేయాల్సింది వచ్చింది. నేను ఏం చెప్తా అంటే స్నానం చేసేసి వెళ్ళొద్దు, వచ్చిన తర్వాత స్నానం చేద్దంటే ఆశ అస్సలు విందు. వెళ్ళేటప్పుడే స్నానం చేసిపోతుంది ఆమె. ఇంకా జై అయితే అట్లా కాదు, వచ్చిన తర్వాత చేస్తానులేమ్మా. ఇంకా ఎట్లా అంతా చెమట పడుతుంది కదా, ఎక్కువ ఆడుకొని అయితే వార్మప్ చేపిస్తారు గ్రౌండ్లో, రౌండ్స్ అవి వేపించి లేట్ అయిపోతుంది అనమాట. ఇంక చెప్తే ఆశ అయితే ఇంకా స్నానం చేయింది స్కూల్లోకి అడుగు పెట్టదాము. ఇంకా అసలు ఒక్కసారి కూడా మిస్ అవ్వదు. వీడేంటంటే వచ్చిన తర్వాత చేస్తానులే అని అంటాడు. ఇంకా అట్లా ఏంటంటే లేట్ అయిపోతుందని తొందరగా లేస్తున్నారు పాపం. 5 కల్లా లేసేది. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని ఇంకా రెడీ అవ్వటానికి సరిపోతుంది. ఎందుకంటే 6:15, 6:20 కల్లా స్కూల్లో ఉండిపోవాల్సింది వస్తూ ఉన్నది. ఇంక అందుకోసం అయితే మజ్జిగ అయితే చేస్తూ ఉన్నా. కొంచెం చల్లగా కావాలన్నారు. అందుకే కొంచెం ఐస్ ఉంటే కొంచెం ఉప్పేసేసి ఐస్ ఇచ్చేసిన. ఫస్టే కదా స్పోర్ట్స్ డ్రెస్సు తీసుకోలేదన్నమాట. ఇంకా అందుకోసం ఇంక వాళ్ళతో నార్మల్దే టీషర్టు అవి ఉంటే అవి అయితే ట్రాక్స్ అవి వేసుకొని పోతా ఉన్నారు. ఇంక మళ్ళీ వీళ్ళకి ఇది స్పోర్ట్స్ది బ్యాడ్మింటన్ది డ్రెస్ ఉంటుంది కదా కోడ్ అయితే అదైతే తీసిచ్చేసేయాలి. బ్యాట్స్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ అప్పుడు ఏదో షాపింగ్ చేస్తా అంటే ఫ్రీగా వచ్చినాయి. 1000 రూపీస్ అనమాట బ్యాట్స్. మంచి క్వాలిటీ బ్యాట్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి కదా అనేసి అయితే. అప్పుడే 6:10 అయిపోయింది, వెళ్దాం అంటా ఉన్నారు. సర్లేరా ఇంక వెళ్దాం అనేసి ఇంకా ఆపేసున్నా. ఇంకేడైతే రెడీ అయిపోతున్నారు. ఎంత స్కూల్ పోయేటప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ ఉన్నదేమో, జైకి అయితే అంత ఇంట్రెస్ట్ ఉన్నదన్నమాట. ఇంకా అసలు చెప్పలేము, అంత ఇంట్రెస్ట్తో ఉన్నాడు. ఇంకా ఆశ అయితే వెళ్దాం వద్దనేసి వాళ్ళ నాన్న బలవంతం మీద చేర్పించేస్తున్నాడు ఆమెనైతే. ఇంకా వెళ్ళాలా వద్దా అనేసి, ఎందుకంటే నిద్రపోవాలి అనేసి. హాలిడేస్ వస్తే చాలా ఆ పిల్లకైతే నిద్రపోవాలన్నమాట ప్రశాంతంగా. ఇంక బయటకు వచ్చి చూస్తే ఇంట్లో లోపల ఒక విధంగా ఉంది కానీ ఇంట్లోకి వచ్చి చూస్తే తెలిసిపోయింది. ఇంకా అసలు తెల్లవారిని కూడా కొంచెం ఇంకా ఎండ కూడా రాలేదురే అనేసి అయితే. టైం ఆల్రెడీ ఫాస్ట్గా పెట్టినా కదా, ఒక 10 మినిట్స్ అయితే ఫాస్ట్గానే ఉంటుంది టైం అయితే. ఇంకా బయలుదేరేసి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత వదిలేసి వచ్చేసిన. ఫ్రీగా ఉంది. రోడ్లు అయితే ఎప్పుడు ట్రాఫిక్ బాగా ఫ్రీగా ఉందన్నమాట. తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చేసిన. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పిండి అయితే లాస్ట్లో కొంచెం ఉన్నదన్నమాట. ఇది ఇంకా పిండి అయితే ఇంకా తీసి పెట్టేస్తాను. ఇంకేదన్నా చేసేద్దాం అనేసి ఇంకా పొంగనాయలు చేద్దాం అనేసి ఇంకా అడుగుంటే వెళ్ళేటప్పుడు అడుగున పొంగనాయలు చేశానంటే సర్లే అన్నారు. ఇంకా క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. ఆ పచ్చిమిరపకాయలు వేసినా ఒకటే వేపిన, కారం అనేదే లేదు. ఇంకా అసలు కొంచెం ఉప్పు మట్టికి వేసేసి కలిపేస్తాను. కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను మరీ లూజ్గా చేయను. చాలామంది ఏంటంటే ఓన్లీ దోశ పిండితోనే పొంగనాయలు చేస్తారంట. నేనైతే అట్లే లేదు. నేను ఎందుకంటే దోశకి ఇడ్లీకి ఒకే పిండి కాబట్టి ఇంకా ఆ పిండితోనే మిగిలినప్పుడు లాస్ట్ ఉంటుంది కదా పిండి, అప్పుడైతే ఇట్లా చేస్తాను. ఇప్పుడు ఇంకా కొంచెం క్యారెట్ తక్కువ ఉంది కానీ మామూలు అయితే క్యారెట్ ఎక్కువ వేస్తాను అనమాట. నేను ఎక్కువ వేస్తే ఒకవేళ పిండి తక్కువ ఉన్నా కూడా 1 కప్పు దీంట్లో తింటాము. హెల్త్ ఎప్పుడైనా ఒకసారి కదా అన్నప్పుడు అనుకునేటట్లయితే మైదా వేసుకోండి, సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే. కొంచెం పిండి వచ్చేసి 1 కప్పు బియ్య పిండి ఉన్నప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అప్పుడు 1 కప్పు మైదా పిండి, 1 కప్పు క్యారెట్, కొంచెం ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, ఉప్పు వేసి చేసుకోండి. టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. పైన క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే క్యారెట్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటాయి. ఇంకా టైం చూసుకుంటా చేసుకుంటానే ఉండాలి. ఇంకా కొంచెం బాగుండాలి. స్వీట్ కార్న్ అవి ఇంట్లో ఉంది అనుకునే వాళ్ళైతే ఇందులోనే క్యారెట్ మిక్స్ చేసేటప్పుడు స్వీట్ కార్న్ మిక్స్ చేసేసేయండి అనమాట. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వద్దంటారు కదా, అట్లా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కార్న్ అంటే ఇవన్నీ కలిపేసి వేస్తా.
చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి సాయంత్రం వరకు ఎప్పుడైనా పొద్దున్నే చేసి మిగిలితే కానీ సాయంత్రం వరకు కూడా వీళ్ళు తింటానే ఉంటారు, ఇబ్బంది లేదు. ఎప్పుడైనా ఉన్నాయనుకో బాక్స్లో టేబుల్ మీద పెట్టేసినా అనుకో అప్పుడప్పుడు తీసుకొని 1, 2 అట్లా తింటూ ఉంటారు. ఇవన్నీ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, కారం ఉంది అనేసి ఇంకైతే వేస్తాను. ఒక టిప్ అయితే వేసిన, ఇంక రెండోసారి వేసినట్టే మాది వచ్చేసి మొన్న కొత్తగా తెచ్చున్నా అని చెప్పాను కదా, మళ్ళీ కామెంట్లో కాస్ట్ అడుగుతూనే ఉన్నారు. 869 రూపాయలు, ఇది వచ్చేసి 69, 68, 870, ₹2 అటు ఇటు అనుకొని 870 రూపాయలు అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది. వెయిట్ అయితే భయంకరం, వెయిట్ బాగుందన్నమాట అసలు. ఎందుకంటే మనం ఏదన్నా వస్తువు తీసుకున్నప్పుడు మినిమం కనుక ఒక 4-5 ఏళ్ళ వరకైనా రావాలి కదా. ఇంకనుకో ఇంతకుముందు పాతది అయితే నాకు 8 ఇయర్స్ అయితే వచ్చింది. ఇది ఎన్ని రోజులు వస్తా చూస్తా, ఇది వస్తుంది, వెయిట్ అయితే ఉంది కాబట్టి. ఇంకా అవి పెట్టేసిన తర్వాత కొంచెం టైం ఉంది వెళ్ళే లోపల. ఇంకా తెల్లగడ్డలు అయితే ఉన్నాయి కదా, ఈ తెల్లగడ్డలు అల్లం పేస్ట్ కోసం అయితే తెచ్చున్నా. ఇవి ఆయిల్ రసేసి కొంచెం ఇంకా ఎండలో పెడతామని పైటి అన్నీ ఒలిచేస్తున్నా అనమాట. కొంచెం పాయలుగా అయితే ఇంకా తెల్లగడ్డలు అంతా ఒలిచేస్తున్నా. ఇంకా దీంట్లోకి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ పూసుకొని అటు పట్టు మీద ఎండలో పెట్టేసామంటే సాయంత్రం వరకు అయితే పెట్టేసామంటే సాయంత్రం అట్లా ఒక్కసారి అట్లా నలిపినామనుకో కానీ పైన పొట్టంతా వేరే అయిపోతుంది అనమాట. కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ చెప్పున్నా కదా, తిరగబాతులకు ఏమన్నా కూరలేకైతే చిన్న గడ్డలు తెచ్చుకుంటాం. ఈ అల్లం పేస్ట్కి అయితే వలచాలంటే అది పోతుంది అనమాట, చెయ్యి అయితే నొప్పేస్తూ ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఇవి కొంచెం పెద్దవే తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక అందుకోసం అయితే ఇవైతే ఇంకా పైన పెట్టేసామంటే సరిపోతుంది. నేనైతే ఒక 1 మంత్కి అట్లా ఎక్కువే వేసుకుంటా ఉంటాను. అల్లం పేస్ట్ అయితే చెడిపోదు కదా, ఒక 6 మంత్స్ అయినా ఉంటుంది. కొంచెం ఆయిల్, ఒకరో పసుపు వేసి కానీ అల్లం వెల్లుల్లి బాగా నీట్గా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంక ఈ లోపల ఇవి కూడా ఉడికిపోయినాయి, అంటే ఏగిపోయినాయి అంటారు కదా, అట్లా కొంచెం పైన ఆయిల్ పొంగనాయలకి ఏంటంటే ఎక్కువ వేసుకుంటారనమాట. మళ్ళీ ఆయిల్ ఎక్కువ అంటూ ఉంటారు కదా, అందుకోసం నేనైతే ఇంక మీడియంగా వేసిన. కలర్ చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. క్యారెట్ కాబట్టి క్యారెట్ బాయిల్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది, అండ్ హెల్త్ కూడా. ఇట్లా వేసి పెట్టేసామంటే తినేస్తారు పిల్లలు ఈజీగా. ఇంకా దీంట్లోకి అయితే కారం ఉందని చెప్పాను కదా, అది ఎర్రగడ్డ మిరపకాయలు వేసిన కారం, ఒట్టి మిరపకాయలు వేసి చేసిన కారం ఉండాలి. ఆ కారం అయితే వేసి చేస్తే ఇంకా సరిపోతుంది అనమాట. ఇంకా బాక్స్లో తీసి పెట్టేసి ఇంకా స్కూల్ నుంచి తోడుకొచ్చేటప్పుడు ఆ స్కూల్కి ఇటు సైడ్ కొంచెం పక్కనే ఇంకా టెంకాయల ఉంటానులా బండి అయితే కనిపించింది. ఇంక వీళ్ళకైతే అడిగితే ఇంక జయ్యి అయితే తాగుతా అన్నాడు, ఆశ వద్దనింది అనమాట. మళ్ళీ ఇంకా నేను తీసుకున్నాక నేను తాగుతానులేమా అని, సరే నాకు వద్దులేరా నేను మజ్జిగ తాగొచ్చినాను మీరు తాగండి అనేసి చిరొక్కాయ తీసేస్తున్నా. చెమ్మట నడుచుకుంటా ఫాస్ట్గా వచ్చేసినాను కదా, చెమ్మట అయితే కారిపోతూ ఉన్నదనమాట, అట్లున్నది. ఇంకా మళ్ళీ అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసేయాలి. పొద్దున్నే నిజంగా టిఫిన్ తినకముందు టెంకాయ నీళ్ళు అయితే హెల్త్కి అయితే చాలా మంచిదంట. షుగర్ ఉండే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తాగకూడదు, కానీ మామూలు నార్మల్ వాళ్ళు అయితే పొద్దున్నే తాగితే హెల్త్కి మంచిదన్నమాట. నాకు ఒకసారి డాక్టర్ ఎందుకో హాస్పిటల్కి దేనికో పోయింటే చెప్పున్నారు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అనమాట ఇదైతే. ఇంకా పచ్చడి కోసం అయితే శనగకేపులు వేయించుతా ఉన్నా. ఆల్రెడీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బియ్యం నానబెట్టేస్తున్నా. ఇంకా సరే అనేసి ఇంకా మా మధ్య వాళ్ళు ఉన్నారు కదా, మా తోడుకోళ్ళ వాళ్ళు వస్తాము అని ఫోన్ చేస్తున్నారు, రమ్మంటాను చాలా రోజులు అయింది కదా వచ్చి అనేసి. ఇంకా అదే ఆకు తెచ్చేస్తున్నా. ఇంకా పచ్చడి పిల్లలు అయ్యారు తింటారులే అనేసి. ఇంకా పొద్దున్నే కారం ఉంది కదా, కారం మజ్జిగ అయితే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, మళ్ళీ మజ్జిగ అయితే కలపాలి. ఇంక పొంగనాయలు అయితే ఇంకా జయ్యి అయితే కొన్ని తిన్నాడు, కానీ ఆశ టెంకాయ నీళ్ళు అయితే ఆగున్నా కదమ్మా వద్దులే అన్నది. ఇంకా పచ్చడికి అయితే ఇంక ఈ చింతపండు అవి అయితే నానబెట్టేస్తున్నా. మళ్ళీ ఆకు తెచ్చున్నా, ఆకు అవి వలిచేసి ఇంకా ఆకు అయితే చేసేసేయాలి. ఇది అన్నం అనమాట. ఇంక అన్నం కొంచెమే మాకు అనుకొని చేస్తూ ఉండా. ఇంకా వాళ్ళకైతే ఇంక వాళ్ళు వచ్చేతలకే ఇంకేదో ఒకటి చేయొచ్చు, కొంచెం లేట్ అయిపోతుంది కదా, పొద్దున్నే టిఫిన్ చేసి వస్తామన్నారనమాట. సరే అనేసి ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా ఆకు అవి తెచ్చేస్తున్నా. ఈ పచ్చిమిరపకాయలు ఏంటో కానీ కారం అనేది లేదనమాట. ఒక 1/4 కిలో అట్లా తెచ్చున్నా. ఈ 2 సార్లకే ఇంకా పప్పులో ఎన్ని కాయలు వేసినానో అసలు కారమే లేదు. ఇంకా అందుకనేసి ఒట్టిమిరకాయలు వేసిన, శనగకాయలు పచ్చడి కూడా ఒట్టిమిరకాయలు వేసినా చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయలు వచ్చేసి ఆసి ఎంత మా కాయలు 10 రూపీస్ కంటే 20 రూపీస్కు 2 ఇచ్చింది. 2 కానతలకి మళ్ళీ చిన్నది ఒక అవే చిన్నటి, అవి పిండితే అసలు జ్యూస్ అనేది రావట్లే, అంత ఘోరంగా ఉన్నాయి. కాస్ట్ భయంకరమైన కాస్ట్. ఎవరికన్నా కాసినప్పుడు మా సైడ్ ఏంటంటే వేస్తారు ఎక్కువ, కాసినప్పుడు ఏంటంటే రేట్ అస్సలు ఉండవు. ఇట్లాంటప్పుడు ఇప్పుడైతే నీళ్ళు లేక ఎండిపోయినాయి కదా, వర్షాలు లేక, ఇట్లాంటప్పుడు భయంకరమైన రేట్లు ఉంటాయి. ఇట్లా అదే చెప్తారు కదా, నా అదృష్టం ఉండాలి దేనికైనా, పంటలు వేసే వాళ్ళకైనా. అసలు ఆ జ్యూస్ కూడా రావట్లే, నిమ్మకాయలు మరీ ఘోరంగా ఉన్నాయి. ఇంకా తప్పదనేసి ఇంకా కావాలని తెచ్చిన కొత్తిమీర పుదీనా ఎత్తుకొచ్చేస్తున్నా. ఇంకా మజ్జిగలోకి ఇంకా మజ్జిగ అయితే తిరగబోతా అనేసున్నా. మజ్జిగ చారులాగా కొంచెం అల్లము కొంచెం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా,
పచ్చిమిరపకాయలు, ఇట్లా ఎర్రగడ్డలు అవి దంచేసుకోవచ్చు. మామూలుగా అయితే నేను అల్లము, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, కొత్తిమీర దంచేసి వేస్తా ఉన్నా. ఇంకా సరే అనేసి ఇంకా తిరగబోద్దాం అనేసి వేస్తా ఉన్నాను. పచ్చిమిరపకాయలు కారం లేదు కాబట్టి వేస్తాను. మళ్ళీ అనిపించింది అసలే లేవా కారం, ఇంక 2 వేసి ఉంటే బాగుండు అనేసి. ఇవి వచ్చేసి వచ్చిగా అట్లా నలగొట్టేసి, ఎక్కువ మరీ నలగొట్టేయకూడదు, అట్లా నలగొట్టేస్తే సరిపోతుంది. ఇంకొక పక్క ఏంటంటే ఇంకా మాసి పాపం వస్తాను కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయిన తర్వాత నేను ఇంకా పని చేస్తూనే ఉన్నాను కదా, వంట నాన్ స్టాప్గా కిచెన్లో అయితే. ఇంకా వచ్చేసి మా బట్టలు ఉన్నాయి కదా, నేను మడతేస్తానులే అనేది బట్టలు తెచ్చేస్తున్నాను. ఇంకా పొద్దునే తెచ్చేస్తున్నాను అనమాట, నైట్ వేసున్నా. ఇంకా వచ్చేసి ఇంకా పొద్దునే తీసుకొచ్చున్నా. సరే నేను మడతేస్తానులేమ్మా అన్నది. ఇంక వాడు ఏం చేస్తున్నా అంటే ఆయన టైర్డ్ అయిపోయినా, నా కాళ్ళు వామప్ చేపించినారు, నా కాళ్ళు నొప్పులు కన్నా కొద్దిసేపు ఉండు, నేను కూడా హెల్ప్ చేస్తానులే అంటాను. నువ్వు హెల్ప్ చేసినంత పుణ్యమైనా వీడు హెల్ప్ చేస్తే ఏంటంటే పనికి ఇంకొక పని ఎక్స్ట్రా చేసుకోవాలన్నమాట. నేను వద్దనుకున్న ఒక్కొక్కసారి చేపిస్తాను, కానీ హడావిడిగా ఉన్నప్పుడైతే ఇంకా తప్పదు. ఇంకా తర్వాత ఆకుపప్పు కూడా వేస్తాను. ఆకు అయితే ఒలుస్తానే 4 సార్లు కడిగిన నానబెట్టి, ఆయన ఇసుకగానే అనిపిస్తూ ఉన్నది. ఇంకా పచ్చడి అయితే మిక్సీకి వేసేసిన, రోట్లో అయితే దంచలేదు. ఇంకా మిక్సీకి వేసిన మరీ మెత్తగా కాకుండా కొంచెం అట్లా వేసుకున్నామంటే, లైట్గా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా పప్పుకైతే పప్పు నానిపోయింది ఆల్రెడీ. పచ్చిమిరపకాయలు, టమోటాలు, 2 తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఒక సగం ఎర్రగడ్డ వేసి, పసుపు, ఉప్పు వేసి ఆకు వేసేసినాం అనుకో, ఇంకొక 2-3 విజిల్కి ఉడికిపోతుంది. నానకపోతే కానీ ఒక 4 విజిల్లు పెట్టేస్తాను, నానితే కానీ ఒక 2 విజిల్లు సరిపోతుంది అనమాట. ఇంక పెట్టేసినామంటే ఇంకా పప్పు ఉడికేసి రుద్దిందాక ఇంకా పని అయితే ఉండదు, ఉడుకుతుంది. దాని పాటుకొని పెట్టేసినాం అనుకో ఉడుకుతూ ఉంటుంది కదా. మీరైతే అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, మళ్ళీ అడుగుతున్నాను అనుకొని. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా పప్పుకైతే ఇంకా వేసేస్తున్నాను అనమాట. పప్పు ఇదేంటంటే పసుపు, ఉప్పు వేయడం మర్చిపోయినా, మళ్ళీ వేస్తా ఉన్నా అనమాట. అసలు ఎందుకుమా అంత టెన్షన్, నువ్వు కొంచెం లేట్గా చేయొచ్చంటే ఎండ చూస్తున్నారు కదా, ఎండ అయితే ఎట్లుంటుందంటే కిచెన్లో మాకు ఇంకా ఆగస్టు వరకు అయితే అంత భయంకరంగా ఉంటుంది అనమాట. జనవరి నుంచి ఆగస్టు వరకు అలాగే ఉంటుంది. ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు, మళ్ళీ తర్వాత అంతగా అనిపించదు. ఎండ అయితే అట్లా ఉంటుంది. ఇంకా నా బాధ నాది, ఈ పిల్ల బాధ ఈ పిల్లది, ఏం చేయలేము. ఇంకా తర్వాత మజ్జిగ అయితే ఇంకొంచెం పెరుగు వేసేసి, ఇంకా మజ్జిగ అయితే ఇంకా చిలికేసిన, మజ్జిగ ఉప్పు వేసిన ఆల్రెడీ దాంట్లోనే. ఇంకా తర్వాత ఏంటంటే ఇది దంచుకున్నాం కదా మనం, దాన్ని అయితే తిరగబోస్తాను. మజ్జిగ చారు అంటారు కదా, చారులాగా రసం చేయకుండా ఎండలకి ఇది చేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ ఉంటుంది కదా, 2 తెల్లబాయలు. మీరు కావాలంటే దీంట్లో ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట, ఒట్టిమిరపకాయలు ఇవి వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇవి పసుపు ఉంటుంది కదా, పసుపు అవి వేసుకొని, పసుపు వేయకున్నా కూడా వేసుకోవచ్చు, కానీ పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా బాగుంటాయి మజ్జిగ కూడా. నేను కొంచెం ఎక్కువ వేస్తూ ఉన్నా, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసి, ఇవి మనం దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ, అల్లం, ఎర్రగడ్డ, అది వేసేసి పైన కరింపాకు వేసినాం. ఫస్ట్లో కరింపాకు వేసినామంటే అంతా నూనె అంతా చిట్లు పడిపోతుంది అనమాట. చిన్న దాంట్లో కదా తిరగబోసే దాంట్లో వేస్తాను. ఇది ఒక్క రవ్వ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది, ఒక 30% అట్లా. ఎర్రగడ్డలు అట్లా పచ్చి స్మెల్ పోయి మగ్గేంత వరకు, పచ్చిమిరపకాయ కూడా కొంచెం లైట్గా ఫ్రై అవుతుంది కదా, అన్నంలో పోసుకొని తిన్నప్పుడు అన్నంలో పడి తింటా ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది అట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిలో మజ్జిగలు అయితే వేసుకోవాలి. మజ్జిగ పై కల్లా వేరే దాంట్లో నుంచి మారుతామంటే, మా ఆశ ఏంటంటే పక్కన వీడియో తీస్తూ ఉంటారు కదా, ఎన్నిట్లే మారుస్తావు మా, ఏం ఉండిలే చాలే కానీ అనేసి అయితే. తర్వాత అయితే అయిపోయింది. ఇట్లా మజ్జిగ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. 2 డేస్ వరకు అయినా అట్లే ఉంటాయి, మనం ఎంత ఫ్రెష్గా చేసినా అట్లే ఉంటాయి. ఇవి ఫ్రెష్గా ఉండేదానికన్నా పుల్లగా కానీ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఊర్లో ఎప్పుడన్నా పుల్లగా పోతుంది కదా పెరుగు, అట్లాంటప్పుడు అయితే ఇట్లా చేసేవాళ్ళు అనమాట ఎక్కువ. ఫ్రెష్ మజ్జిగ కన్నా ఇట్లా పెరుగు పులిసిపోతుంది కదా, అట్లా పుల్లగా పోయినప్పుడు కానీ ఇట్లా చేసుకుంటే ఆ పులుపు దీనికి టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ పుల్లగా పోతే మరి తేపులు వస్తూ ఉంటాయి అన్నమాట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయ్యి ఉంటే. అందుకోసం నార్మల్ మజ్జిగ అయినా బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా వడియాలు అయితే ఏం చేస్తాను, పక్కన సంగటికి అయితే పెట్టేస్తున్నాను. మరి అన్నం చేస్తున్నాను కదా, అన్నం అయితే ఉన్నదనేసి ఇంకా సంగటికి అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంకా సంగటి చేస్తే పోతుంది అనేసి ఆకుపప్పు, ఇంకా సంగటి లేకంటే మంచి కాంబినేషన్ అయితే ఆకుపప్పు ఇంకా శనక్కాయల పచ్చడి ఉంటుంది కదా, ఇంకా అవి వీళ్ళు సంగట్లో తిన్న వాళ్ళకి వడియాలు ఏం చేసి పెట్టేసినామంటే, జై లాంటి వాళ్ళకైతే వడియాలు వేసుకొని కొంచెం తినేస్తారు అనేసి. వీళ్ళైతే ఇంకా మా తోడుకోళ్ళ పిల్లల్ని అయితే తీసుకొచ్చున్నది. ఇంకా మా మరిది ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు ఇంకా లంచ్ టైంకి అయితే వస్తారన్నమాట. వీళ్ళు కొంచెం తొందరగా అయితే బుక్ చేసుకొని చేస్తున్నారు. ఈడైతే ఇంకా ఆశ ఇంకా వాళ్ళ పిన్ని అయితే ఏదో డ్యాన్స్ రీల్స్ ఏదో చేసుకుంటూ ఉన్నారనమాట. మా తోడుకోళ్ళు కూడా అది యూట్యూబ్ ఛానల్లో రీల్స్ పెడతా ఉంటుంది అనమాట. అంటే వ్లాగ్స్ లాగా కాదు, రీల్స్ అవి పెడతా ఉంటుంది తనైతే.
తన స్కూల్లో వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. దానికోసం తిప్పాలన్నమాట. నన్ను ఆడ కూర్చోమని వీడియో ఏమన్నారు, అది సరిగ్గా రావట్లే నాకు అది తీయడానికైతే. ఇంకా ఏందిరా గొడవ కెమెరా ముందు అనుకోవద్దండి, అంత సీన్ లేదు. ఏదో సరదా కోసం పిల్లోళ్ళు కదా, ఏం చేస్తారు వాళ్ళు పిన్ని కాబట్టి కొంచెం అట్లా అది చేద్దాం ఇది చేద్దాం అన్నట్టు. ఇంకా తప్పుగా అనుకున్న వాళ్ళు అనుకుంటారు, లేదని మన ఇష్టం మంది. మనం ఏదన్నా హార్ట్ఫుల్గా ఏదన్నా చెయ్యాలి అంతే. ముసలోళ్ళు అయిపోయినాక మళ్ళీ ఏం చేయలేరు కదా. నేను అందుకే చెప్పిన, నేను వీడియో తీస్తా ఉన్నా అంటే సర్లే అన్న, రాసి తీసుకోలేమ్మా ఇప్పుడు ఉన్నదే కదా అనేసి. అయితే మరి ఏంద్రా కెమెరా ముందు గొడవలు అనుకోవద్దు. ఇంకా కెమెరామెన్ వచ్చేసి మారిపోయినాడు అనమాట. వీడు వచ్చేసి మా మరిది కొడుకు అనమాట, పెద్దోడు. చిన్నోడు లోపల ఉన్నాడు కదా వాడు. ఇంతకుముందు కూడా వీడియోస్లో చూస్తున్నారు కదా మీరైతే. ఇంకా కౌశిక్ తర్వాత జయ్యి తర్వాత ఎవరు అవైలబుల్గా అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇంకా నేను సింకు నిండా అయిపోయినాయి అనమాట అప్పుడే బోకులు అయితే. ఇంకా ఈ బోకులు కడిగేచ్చాం, కొంచెం క్లియర్ అవుతూ ఉంటాయి కదా కొంచెం కొంచెం అనేసి. ఇంకైతే బోకులు కడిగైతే ఇంక వచ్చేస్తున్నాను నేను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. ఇంకా సంగటి ఉన్నది కదా, ఆ సంగటి చేస్తే ఇంకా సరిపోతుంది. మాష అయితే నూరా నూరా అని పిలుస్తుంది. నాకు అసలు ఆ డ్యాన్స్ గురించే నన్ను అడగద్దు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదమ్మా, అట్లాంటి ఆలోచన కూడా చేయగల నా గురించి అని చెప్తాను. అడుగుతూనే ఉంటుంది. అందరూ చేస్తారమ్మా ఏమ్మా అనేసి. అయితే వద్దులేమ్మా మనకంత వద్దులే అనేసి. అయితే ఇంకా తర్వాత అయితే ఇంక వీళ్ళు నలుగురు పోయినారు. ఇంకా జై కెమెరామెన్ అయినాడు అనమాట. ఆయన అయితే తీస్తూ ఉన్నాడు. ఇదేదో ఇన్స్టా కోసం రీల్ చేసుకుంటా ఉన్నారు. సరదా అట్లా టైంపాస్ ఎప్పుడూ ఒకసారి కదా కలుస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఇట్లా అనమాట కొంచెం ఇంకా ఇన్స్టా కోసం ఇంకా ఇన్స్టా యూట్యూబ్ తనైతే పెట్టుకుంటుంది ఇట్లాంటివి అయితే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సంగటి అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. ఇంకా పిండి వేసేసామంటే సరిపోతుంది. ఇంక ఈ లోపల అన్నం కావాల్సిన వాళ్ళకు ఇంకా అన్నం అయితే పెట్టేస్తా ఉన్నా. చల్లారింది, కొంచెం చల్లారిందనమాట. అన్నం బియ్యం ఉంచేస్తున్నాను కదా, ఇంకా అన్నం అయితే ఇంకా చల్లారిపోయిందనేసి ఇంకా అన్నం పెడతా ఉన్నా వీళ్ళకైతే. ఇంకా పైన సంగటి చూసేవాళ్ళు ఏంది ఇట్లున్నది అన్నం చెయ్యి అయితే. ఇంకా వీడైతే మా కౌశిక్ అయితే మరిది కొడుకు వేయి పెద్దమ్మ పర్లేదు తింటా అనేసి. వీళ్ళు జైకి అయితే అన్నం ఒకరో మెత్తగా పోయినా నసుకుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళకి ఎవరెవరికి ఏం కావాలో ఇంకా అవైతే వేసేసి ఇంకా తనైతే ఇంకా తినిపించేస్తా ఉన్నది. ఇంక వాళ్ళు వచ్చే లోపల తినేస్తారు. ఇంక వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ వస్తూ ఉంటారు కదా, ఇంకా లోపల అయితే తినేసి ఇంక వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఎండలకు ఒకవేళ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇంక అందుకోసం మళ్ళీ సాయంత్రం ఆడుకున్న పార్కు తోడుకొని పోతానులే తినేయండి అనేది తొందరగా అప్పటి నుంచి సరే పెట్టేసి తింటాంలే అని అంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే ఇంకా పెట్టేసి ఇంకా సంగటి అయితే ఈ సంగటి గెలికేటప్పుడు ఏంటంటే ప్రతిసారి భయం. ఆ ఉడికిది అసలు కాళ్ళ మీద అన్న పడింది అనుకో, నూనె కాలిన దానికన్నా ఎక్కువ మంట వేస్తుంది అనమాట. అంత మంటగా ఉంటుంది. ఇంకా అసలు చూసుకొని ఇంకా జాగ్రత్త అయితే కలుపుకోవాలి. మాకైతే కరెక్ట్గా ఇట్లా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉన్నా పలచగా ఉన్నా బాగుండదు. ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా ఉన్నిందంటే ఇంకా సరిపోతుంది. పిండి వేసిన తర్వాత కొంచెం ఉడికిందనుకో లోపలికి కలిపే కొద్దీ లోపలికి పోయి ఉంటుంది కదా పిండి. అది చూసుకొని నీట్గా కలిపేసుకున్నామంటే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఆవిరికి పెట్టేసామంటే ఇంక ఉంటుంది. పెట్టేసిన తర్వాత అయితే ఇంకా అయిపోయిందని చెప్తా ఉన్నాయి. వీళ్ళు వచ్చినారంటే ఇంకొక 5-10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఇవన్నీ ఎత్తుకొని పోయి ఇంక అక్కడ పెట్టేసామంటే ఇంక సరిపోతుంది. ఎండకి ఏంటంటే కిచెన్లో కరెక్ట్గా ఫ్లాష్ అనేది అదొకలాగా లైటింగ్ పడుతూ ఉండదు అనమాట. ఇంక అందుకోసం అయితే ఇంకా ఆల్మోస్ట్ సంగటి ఇవి మజ్జిగ తిరగబోసాం మజ్జిగ కదా, వడాలు అయితే లాస్ట్లో వాళ్ళకి వచ్చేటప్పటికి అయిపోవచ్చినాయి అనమాట. ఇంకా రైస్ కూడా కొంచెం ఉన్నది. ఇంకా తర్వాత ఆకుపప్పు, ఇంకా ఆకు వేసినాను కదా, బాగుంది ఈరోజు టేస్ట్ బాగానే ఉంది. టమాటో ఊరిగాయి, ఇంకా పచ్చడి. ఇంకా వీళ్ళైతే ఇంకా తినేస్తున్నారు కదా, ఇంక వాళ్ళకైతే పెట్టేస్తున్నా. వాళ్ళు వచ్చిన్నారనేసి మీరు పడుకో అన్నారనమాట. వీళ్ళు మళ్ళీ వాళ్ళ పిన్ని యాసిడ్ డిస్కషన్ అనమాట, ఏం రీల్ చేద్దాం తర్వాత అనేసి. ఇంక నేను ఎందుకులే ఈవినింగ్ అట్లా పార్కుకి వెళ్దాం కదా, ఇంక అక్కడ తీసుకుందరులే అని చెప్తా ఉన్నా. ఇంక సర్లే అనేసి వాళ్ళు నిద్రపించాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా అస్సలు పోవట్లే అసలు. ఆ ఫోన్ ఏంటంటే ఫోన్ చెప్పినంతసేపు పక్కన పెట్టేస్తారు, మళ్ళీ ఫోన్ కోసం వచ్చి ఉన్నారు. ఇంకా పిల్లలు ఏంటంటే హాలిడేస్ వస్తే ఈ భయం అనమాట ఈ ఫోన్లతో కూడా. ఇంకా అసలు అయితే ఇంకా మళ్ళీ పార్కుకి వెళ్ళున్నాం కానీ ఈవినింగ్ అయితే ఇంకా అది అప్లోడ్ చేద్దాం కానీ ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా, మీకు చూడాలంటే బోర్ కొడుతూ ఉంటుంది. ఇంక అందుకోసం అయితే అది నెక్స్ట్ వీడియోలో ఏదన్నా లాస్ట్లో అట్లా యాడ్ చేసామంటే బాగుంటుంది అనమాట. పార్క్ వచ్చేసి గార్డెన్ అనమాట, బొటానికల్ గార్డెను చాలా బాగుంటుంది అనమాట, చాలా పెద్దది. ఇక్కడ చెన్నైలో కల్లా 2nd లార్జెస్ట్ పార్క్ అనమాట, గార్డెన్ లాగా ఉంటుంది. ఇంకా వెళ్ళొచ్చినాక పెట్టేస్తున్నా కదా, ఇంకా తింటా ఉన్నారు. ఇంకా ఆశ కూడా కూర్చునేసింది. ఇంకా ఆశకి పచ్చడి పట్ల ఏమన్నా ఆకుపప్పు వేసుకుంటే నసుకుతా తింటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.